గుడ్ మార్నింగ్ వనంగా మనం చెప్పుకునే చాప్టర్ ఏంటమ్మా పార్షియల్ డెరివేటివ్స్లో దేని చెప్పుకున్నాము యూలర్స్ థియరమ్. యూలర్స్ థియరమ్ చేసే ముందు ఏం నేర్చుకున్నాం మనము హోమోజీనియస్ కాదా నేర్చుకున్నాం. ఓకేనా? సేమ్ ఈ సమ్ కూడా అలాగే ఉంటుంది. ఈ సమ్లో డిఫరెన్షియేషన్ మనకి కంప్లీట్ అయిపోతుంది. ఎన్ని మార్క్స్ మొత్తం డిఫరెన్షియేషన్ మనకి 14 మార్క్స్కి. మీరు బాగా ప్రిపేర్ అవ్వాలమ్మా. ఫార్ములాస్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి, అలాగే సమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ చాప్టర్స్ చెప్పిన చాప్టర్స్ మళ్ళా చెప్పబడదు. ఓకేనా? 1-2 సార్లు వినండి, విని అర్థం చేసుకోండి. టైం వేస్ట్ చేయకుండా బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కదా, మళ్ళీ రిపీట్ చేయడానికి కుదరదు. ఓకేనా? అలాగే మీకు నోట్స్ కూడా నేను రాసి మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనమ్మా? జాగ్రత్తగా వినండి. సొల్యూషన్ చూడండి. యూలర్స్ థియరమ్ ఫార్ములా ఏంటి మనకి? x × ∂u/∂x ప్లస్ y × ∂u/∂y mu. ఓకేనా? సమ్ ఏం ఇచ్చాడు? u = tan ఇన్వర్స్ ఆఫ్ x³ ప్లస్ y³ x - y. ఏమని ప్రూవ్ చేయమన్నాడు? x × ∂u/∂x ప్లస్ y × ∂u/∂y sin 2u అని ప్రూవ్ చేయాలి. ఓకేనమ్మా? సొల్యూషన్ చూడండి. గివెన్ u = tan ఇన్వర్స్ ఆఫ్ x³ ప్లస్ y³ x - y. ఇలా tan ఇన్వర్స్, sin ఇన్వర్స్, log ఆఫ్ అలా ఉంటే అది హోమోజీనియస్ ఫంక్షన్ అవ్వదు కాబట్టి ఏం రాసుకుంటాం? హియర్ u is not homogeneous function రాయండి. ఓకేనమ్మా? నెక్స్ట్ ఏం చేయాలి? tan ఇన్వర్స్ ఏం రాసుకోవాలి? 1/tan రాయండి. u = 1/tan x³ ప్లస్ y³ x - y. tan డివైడెడ్ బై 2 చూస్తే ఏమవుతుందమ్మా? మల్టిప్లికేషన్ అవుతుంది. tan = 1 × x³ ప్లస్ y³ కదా, x³ ప్లస్ y³ x - y. ఓకేనా? దీన్ని ఏం చేసి చెప్పాను మీకు? tan వచ్చిందని ఏం తీసుకోవాలి? f(x, y) గా తీసుకోండి. ఎందుకంటే హోమోజీనియస్ ఫంక్షన్ చూపించాలి కాబట్టి. f(x, y). ఇప్పుడు f అంటే ఈ వాల్యూ ఏమైనా ఉంటుంది, నెక్స్ట్ ఈ వాల్యూ ఏమైనా ఉంటుంది. ఫస్ట్ ఈ వాల్యూ తీసుకుని వాల్యూ కూర్చోదామా, హోమోజీనియస్ చూపిద్దాం. తర్వాత f అంటే ఈ వాల్యూ తీసుకోండి. ఓకేనా? f(x, y) x³ ప్లస్ y³ x - y. ఓకేనా? ఇప్పుడు హోమోజీనియస్ కావాలా కాదని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు హోమోజీనియస్ అంటే ఏం తీసుకోవాలి? ఒక x కాబట్టి లాంబ్డా, y కాబట్టి లాంబ్డా, అలాగే క్యూబ్ కాబట్టి లాంబ్డా³, y³ కాబట్టి లాంబ్డా³. అలా x ఏంటంటే అది లాంబ్డా, y ఏంటంటే అది లాంబ్డా తీసుకోవాలి. λx, λy. అలాగే λ³ x³ ప్లస్ λ³ y³ బై λx మైనస్ λy. ఓకేనా? న్యూమరేటర్లో λ³ కామన్ ఇది, డినోమినేటర్లో లాంబ్డా కామన్ ఇది. f λx, λy λ³ కామన్ తీసుకుంటే x³ ప్లస్ y³ బై డినామినేటర్లో లాంబ్డా కామన్ తీస్తే ఉంటుంది x మైనస్ y. ఇక్కడ ఒక లాంబ్డా ఉంటే ఇక్కడ 3 లాంబ్డా ఉంది. ఇంకెంత ఉంటుంది? 2 లాంబ్డాస్ = λ² ఇంటూ x³ ప్లస్ y³ బై x మైనస్ y. లాంబ్డాకి పవర్లో ఎంత ఉంటుందో అది డిగ్రీ అవుతున్నాము. ఇప్పుడు 80 ఎంత ఉన్నాయి కదా,
2. Therefore, f of x comma y is a homogeneous function. In x and y half degree ఎంతమ్మా 2 lambda పవర్ ఎంత వస్తుందో అది డిగ్రీ అవుతుంది. ఓకేనా? యూలర్స్ థియరమ్ ప్రూవ్ చేద్దాం. ఏమని ప్రూవ్ చేద్దాం? x into dou u by dou x plus y into dou u by dou y equal to sin 2u. ఈ ప్రొసీజర్ మొత్తం ఇంతకుముందు 2 సమ్స్ చేశాం కదా, అది కూడా ప్రూవ్ చేద్దాం. ఓకేనా? By using Euler's theorem. మనకి f వాల్యూ ఎంత వస్తుంది? మనకి tan u కదా. ఓకేనా? ఇప్పుడు మనకి సమ్ ఈ f లో వచ్చింది కాబట్టి u ప్లేస్ లో f తీసుకుంటాం. x into dou f by dou x plus y into dou f by dou y equal to ఎంతమ్మా? n f. ఓకేనా? x into dou by dou x into f అంటే ఎంత వచ్చింది మనకి? tan u కదా ప్లస్ y into dou by dou y into అలా f అంటే ఎంత? tan u. n వాల్యూ ఎంత వస్తుంది మనకి? హోమోజీనియస్ ఫంక్షన్ అని 2 కదా. 2 into f అంటే ఎంతమ్మా? tan u. నేను చేసిన సేవ్ ఇక్కడ x into u ఉంటే డెరివేటివ్ చేయడం కుదరదని చెప్పాను. అప్పుడు ఇక్కడ కూడా ఏం రావాలి? డో బై డో u రావాలి. అలాగే ఇక్కడ y u ఉంది, కుదరదు కాబట్టి ఇక్కడ కూడా ఏం తీసుకోవాలమ్మా? డో బై డో u. దానికోసం ఏం తీసుకోవాలి? డో u పెట్టి డివైడ్ చేసి డో u పెట్టి మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా? x into dou by dou u into tan u into ఏమవుతుంది? dou u by dou x. ఎందుకు తీసుకున్నాం అర్థమైంది కదా. ఇక్కడ u ఉండి x కి డెరివేట్ చేయడం కుదరదు కాబట్టి డివైడ్ చేసి మల్టిప్లికేషన్ చేశాను. ఓకేనా? మన ఇది క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? dou by dou x వస్తుంది. సేమ్ దీన్ని కూడా అలాగే తీసుకుంటే y into dou by dou u into tan into dou u by dou y equal to ఎంతమ్మా? 2 tan u. d by dx tan x ఫార్మ్ ఏమొచ్చింది? secant square x కదా. dou by dou u tan u ఏమొస్తుంది? secant square u. x into secant square u dou u by dou x plus y into సేమ్ కూడా secant square u into ఏమైంది ఇంకా? dou u by dou y equal to 2 tan u. ఓకేనమ్మా? ఈ 2 వాల్యూస్ నుండి secant square u కామన్ వస్తుంది. secant square u into x into dou u by dou x plus y into dou u by dou y equal to ఎంతమ్మా? 2 tan u. ఓకేనా? secant square u మల్టిప్లికేషన్ అవుతుంది. ఎలా చేసి పెట్టినా RHS వైపు వెళ్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. x into dou u by dou x plus y into dou u by dou y equal to 2 tan u by ఏమవుతుందమ్మా?
secant square u. మన కామన్ ఏం రావాలి? sin 2u రావాలి. రావాలంటే మనకి ఇది కూడా ఏం రావాలన్నా tan లో మార్చుకోవాలి. మార్చుకోవాలంటే ఫార్ములా ఏంటి మనకి? secant square మైనస్ tan square ఈక్వల్ టు మనమే కదా secant square ఈక్వల్ టు 1 ప్లస్ tan square. ఓకేనా? ఇప్పుడు secant square ఏ ప్లేస్ ఎలా రాసుకోవచ్చు? 1 ప్లస్ tan square ఎలా రాసుకోవచ్చు కదా? u అన్న q తీసుకోండి. ట్రిగ్నోమెట్రీ x ఇంటూ dou u by dou x ప్లస్ y ఇంటూ dou u by dou y ఈక్వల్ టు 2 tan u by secant square ప్లేస్ ఏమొచ్చిందమ్మా? 1 ప్లస్ tan square u అన్న q తీసుకోండి. 1 ప్లస్ tan square u. ఇది మొత్తం sin 2a ఫార్ములా. sin 2a ఫార్ములా tan లో ఉంది కదా? ఏంటదా ఫార్ములా? 2 tan a బై 1 ప్లస్ tan square a. ఆ మొత్తం ప్లస్ ఏ రాయొచ్చు? sin 2a రాయొచ్చు కదా? u ఉంది కాబట్టి u తీసుకోండి. x ఇంటూ dou u by dou x ప్లస్ y ఇంటూ dou u by dou y ఈక్వల్ ఎంతమా? sin 2u. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మోడల్. బయోలజీ యూఎల్ఎస్ x into dou f by dou x plus y into dou f by dou y equal to nf లో తీసుకున్నాం. యూలు ఇచ్చాం కదా, ఫార్ములాలో మనకి f తీసుకున్నాం అనుకుంటారేమో. మనకి సమ్లో f ఇస్తే f తీసుకోవాలి, u ఇస్తే u తీసుకోవాలి, లేకపోతే z ఇస్తే z తీసుకోవాలి. f వాల్యూ వచ్చిన కాబట్టి ఏం తీసుకున్నాం? f తీసుకున్నాం. f ఉన్న ప్లేస్ వల్ల tan ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ x u ఉన్న డెరివేటివ్ రాదు కాబట్టి dou u పెట్టి డివైడ్ చేసి dou u పెట్టి మల్టిప్లికేషన్ చేసాం. చేసిన తర్వాత dou by dou u tan u ఏమవుతుందంటే secant square u. ఓకేనా? అలాగే టూ వాల్యూస్ ఏం కామన్ ఉంది? secant square u కామన్ ఉంది, కామన్ ఇది. secant square u మల్టిప్లికేషన్ ఉంది కదా, RHS వైపు ఏమవుతుంది? డివైడెడ్ బై secant square ప్లేస్ లో 1 ప్లస్ tan square u ని సబ్స్టిట్యూట్ చేయండి. అది మొత్తం sin 2a ఫార్ములా. ఫోర్త్ యూనిట్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఇప్పుడు మనం ఫిఫ్త్ యూనిట్ కూడా నేర్చుకుందాం. ఫిఫ్త్ యూనిట్ మొత్తం ఎన్ని మార్క్స్? మనకి 10 మార్క్స్కి. దానిలో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? 4 చాప్టర్స్ ఉంటాయి. ఆ 4 చాప్టర్స్ నుండి ఎక్కడ ఇస్తారో, ఏ సమయం ఏది ఇస్తారో కూడా మనకు తెలియదు కాబట్టి ఏం చేయాలంటే ప్రతి ఫార్ములా చెప్పేది, ప్రతి ఫార్ములా నోట్ చేసుకోండి, అలాగే బాగా రివిజన్ చేయండి. ఓకేనమ్మా? ఫిఫ్త్ యూనిట్ ఏంటి? అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. అప్లికేషన్స్ అంటే థియరీ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు యూనిట్ ఏం చేసాం? డిఫరెన్షియేషన్ మాత్రమే చేసాం, అక్కడ థియరీ ఏమీ లేదు. అప్లికేషన్ టైప్లో ఉంటాయి క్వశ్చన్స్. ఓకేనా? దానిలో ఫస్ట్ చాప్టర్ ఏంటి? జామెట్రికల్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. జామెట్రికల్ అప్లికేషన్స్, ది అప్లికేషన్స్ ఆఫ్ వెరీ మచ్ యూజ్ఫుల్ స్టడీలో. దేనిలో ఉపయోగిస్తాము? స్టూడెంట్ బాగా దేనిలో ఉపయోగపడుతుందంటే మ్యాథమెటిక్స్లోను అలాగే ఫిజిక్స్లో కూడా బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది అప్లికేషన్ డెరివేటివ్స్. ఇంకా దేనికి ఉపయోగిస్తాం? వెలాసిటీ కనుక్కోవడానికి, అలాగే యాక్సలరేషన్ కనుక్కోవడానికి, అంటే ఎక్స్ట్రా. అలాగే వెలాసిటీను యాక్సలరేషన్ కనుక్కోవడానికి కూడా ఈ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఉపయోగిస్తాం. ఓకేనా? అలాగే ఎక్స్ట్రీమ్స్ కూడా ఎక్కువగా అప్లికేషన్స్ ఉపయోగిస్తాం. ఓకేనమ్మా? దీనివల్ల యూజ్ ఇది. ఫిజిక్స్లో సమ్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనమ్మా? దీనిలో జామెట్రికల్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో మొత్తం 6 ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ 2 ఫార్ములాస్ మీద చేసిన తర్వాత నెక్స్ట్ 4 ఫార్ములాస్ మీద తర్వాత నేర్చుకున్నాం. ఓకేనమ్మా? ఫార్ములా చూడండి. ఫస్ట్ ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది కర్వ్ y equal to f of x at x1, y1 is
అంటే మనకి ఒక ఫంక్షన్ ఇస్తాడు, ఒక కర్వ్ ఇస్తాడు అన్నమాట. y ఈక్వల్ ఒక కర్వ్ ఇస్తాడు. ఓకేనమ్మా? దాని నుండి మనం ఏం కనుక్కోవాలి? ట్యాంజెంట్ కనుక్కోవాలి. ట్యాంజెంట్ ఫార్మ్ ఏంటి? y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. మనకి x1 y1 వాల్యూస్ తెలుసు, ఎందుకంటే సమ్లో వాడే ఇచ్చేస్తాడు. ఇంకేం కనుక్కోవాలి? స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ కనుక్కోవాలి. స్లోప్ అంటే m కదా, m ఎలా కనుక్కుంటా అంటే వేర్ m ఈక్వల్ టు dy/dx. అంటే ఇచ్చిన కర్వ్ నుండి మనం ఏం కనుక్కోవాలంటే dy/dx వాల్యూ కనుక్కుంటాం. dy/dx వాల్యూ కనుక్కున్న తర్వాత ఆ వాల్యూని ఏం తీసుకోవాలంటే స్మాల్ mగా తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇచ్చిన కర్వ్ని డెరివేటివ్ చేయాలి. చేస్తే వచ్చే వాల్యూ ఏమవుతుంది? dy/dx. dy/dx ఏం తీసుకుంటాం? మనం mగా తీసుకుంటాం. dy/dx కనుక్కున్న తర్వాత అక్కడ x వాల్యూ y వాల్యూ వస్తాయి కదా, అక్కడ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే m వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ నార్మల్ కూడా ఉంటుంది. దీంట్లో సెకండ్ ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ టు ది కర్వ్ y ఈక్వల్ టు f ఆఫ్ x. x1 కామా y1 ఈజ్ కొంచెం చేంజ్ అవుతుంది తర్వాత ఫార్ములా ఏమవుతుంది? y మైనస్ y1 ఈక్వల్ టు మైనస్ 1/m ఇంటూ x మైనస్ x1. m అంటే స్లోప్. స్లోప్ అంటే ఏంటి? m వాల్యూ స్లోప్ dy/dx. ఇచ్చిన కర్వ్ నుండి dy/dx అనుకుంటే ఆ వచ్చిన వాల్యూని స్మాల్ mగా తీసుకుంటే అదేమవుతుందమ్మా? స్లోప్ అవుతుంది. వేర్ m ఈక్వల్ టు dy/dx. x1 కామా y1. ఓకేనా? జామెట్రికల్ అప్లికేషన్లో మొత్తం 6 ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 2 ఫార్ములాస్ ఇచ్చేద్దాం. ఓకేనా? సరే చూడండి ఫార్ములాస్. ఓకేనమ్మా? సమ్ చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ అండ్ నార్మల్ టు ది కర్వ్ y ఈక్వల్ టు x² + 2x - 1 at 1, 2. ఏమేమి కనుక్కోమన్నాడు? సమ్లో మనకి ట్యాంజెంట్ నార్మల్ కనుక్కోమన్నాడు. ఓకేనమ్మా? ట్యాంజెంట్ ఫార్ములా ఏంటి? y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఓకేనా? నార్మల్కి ఫార్ములా ఏంటి? y మైనస్ y1 ఈక్వల్ టు మైనస్ 1/m ఇంటూ x మైనస్ x1. ఓకేనా? చూడండి సొల్యూషన్. గివెన్ కర్వ్ y ఈక్వల్ టు x² + 2x - 1. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఈక్వేషన్ ఈ కర్వ్ని డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ గివెన్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు x d/dx into y d/dx into x². 2 కాన్స్టెంట్ కదా, d/dx into x minus d/dx into 1. dy/dx equal to x power n plus n
into x power 2 minus 1 plus 2 into d by dx x ఏమవుతుంది 1 కాన్స్టెంట్ కదా ఏమవుతుందా 0 dy by dx equal to 2x plus 2 ఓకేనా నెక్స్ట్ దీనికి ఏం కనుక్కోవాలి స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కోవాలి ఏం కనుక్కోవాలమ్మా స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఆ వాల్యూ ఏం తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి ఏం కనుక్కోవాలమ్మా స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కోవాలి ఎంఏ కదా dy by dx పాయింట్ ఎంత ఇచ్చారు మనకి 1, 2 ఇది ఏమవుతుంది 2x ప్లస్ 2నే కదా ఈ పాయింట్ x, y గా తీసుకోండి m ఈక్వల్ టు 2 ఇంటూ x అంటే ఎంత 1 కదా ప్లస్ 2 m ఈక్వల్ టు ఎంత మనకు ఇక్కడ అనుకున్నాయి కదా 2 ప్లస్ 2 m ఈక్వల్ టు ఎంత 4 నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములాస్ కలుపుకుందాం as the tangent is and the tangent is formula y minus at point tangent at point 1, 2 ఈ పాయింట్ ని x1, y1 తీసుకోండి m into x minus x1 y minus y1 వాల్యూ ఎంత ఉన్నాయి కదా m వాల్యూ ఎంత 4 x minus x1 ఎంత 4 తో మల్టిప్లికేషన్ చేయండి 4 సారీ 1 కదా సారీ x1 వాల్యూ 1 కదా y minus 2 into 4 తో మల్టిప్లికేషన్ చేయండి 4x minus 4 ఈ y minus 2 కూడా rx సైడ్ తీసుకెళ్ళండి 4x minus 4 minus 5 plus 2 equal 0 r తో రాయాలి 4x minus 5 minus 4 plus 2 ఎంత minus 2 ఇది టాంజెంట్ ఈక్వేషన్ ఒకసారి చూడండి మనకి ఒక కర్వ్ ఇస్తాడు కర్వ్ ఇచ్చిందాన్ని ఏం చేయాలంటే బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయగా వచ్చిన దాన్ని స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ గా తీసుకోండి dy by dx ని m గా తీసుకోండి m గా తీసుకుని మనకు పాయింట్ ఇచ్చారు కదా 1, 2 దాన్ని x, y గా తీసుకోండి తీసుకుంటే ఇక్కడ నుంచి m వాల్యూ వస్తుంది ఓకేనా నెక్స్ట్ మనం ఏమి కనుక్కుంటే ఆ వాల్యూ వస్తుంది నెక్స్ట్ టాంజెంట్ at 1, 2 ఓకేనా ఆ పాయింట్ని x1, y1 గా తీసుకోండి m వాల్యూ ఇచ్చారు కదా m వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయండి చేసి xకి ఎప్పుడైనా మనం ప్లస్ వాల్యూ ఉండాలి కదా y minus 2ని r వచ్చేసి తీసుకురండి ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ ఆర్లోను రాస్తాం నెక్స్ట్ నార్మల్ కనుక్కోవాలి Therefore, equation of the normal at point number 1, 2 is normal to formula y minus
y minus y1 equal to minus 1 by m into x minus x1. ఓకేనమ్మా, ఈ పాయింట్ ఏం తీసుకోవాలి? x1 కామా y1 తీసుకోండి. అలాగే m వాల్యూ కూడా మనకు వచ్చింది కదా, y మైనస్ y1 వాల్యూ ఎంత ఉండేగా minus 1 by m వాల్యూ ఎంత 4, x minus x1 వాల్యూ 1. 4 డివైడ్ బై 1 కదమ్మా, LHS వైపు వస్తూ ఉంటుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. y minus 2 minus 1 into x minus 1. 4 తో y minus 2 ని మల్టిప్లికేషన్ చేయండి. 4 into y ఎంత 4y minus 4 into 2 8 minus x minus minus ఏమవుతుంది ప్లస్ కదమ్మా 1. ఇప్పుడు మనం x మైనస్ ఇవ్వాలి కదా, ఈ x మైనస్ x ప్లస్ 1 LHS వైపు తీసుకెళ్ళి మైనస్ ఏమవుతుంది ప్లస్, ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. x plus 4y minus 9 equal to 0. Minus 1 minus 8 equal to 0. ఇది నార్మల్ ఫార్ములా. ఓకేనా? మీకు మ్యాక్సిమం ఫస్ట్ ఎక్సైజ్ ఉంటే సంబంధించినట్టు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఫార్ములాస్ అన్ని బాగా నేర్చుకోండి. ఓకేనా? homework sum చేయమా. ఏంటంటే find the equation of the tangent on normal to the curves. అంటే 2 curves. 2 sums ఇచ్చారు కదా. ఫస్ట్ కర్వ్ y equal to x square minus 6x plus 11. అలాగే సేమ్ ఈ సమ్కి tangent నార్మల్ కనుక్కోండి. ఈ వాల్యూ కనుక్కోండి, ఈ వాల్యూ కనుక్కోండి. ఓకేనా? బోత్ సైడ్స్ డెరివేటివ్ చేయండి అమ్మా. ఆ వచ్చిన వాల్యూని ఎంగా తీసుకోండి. ఓకేనా? ఎంగా తీసుకున్న తర్వాత ఎక్స్ వై వాల్యూని ఆ వాల్యూ సబ్మిట్ చేస్తే మనకి ఎం వాల్యూ వస్తుంది. అలాగే ట్యాన్ ఫామ్ వేయండి, అలాగే నార్మల్ ఫామ్ వేయండి. సేమ్ దీనికి కూడా dy/dx వాల్యూ కనుక్కోండి. కనుక్కున్న తర్వాత వచ్చిందని ఎంగా తీసుకోండి. స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ తీసుకున్న తర్వాత పాయింట్ ప్లస్ ఎక్స్ ప్లస్లో 2ని సబ్మిట్ చేయండి, ఎం వాల్యూ వస్తుంది. దీని నుండి ట్యాంజెంట్ నార్మల్ వాల్యూస్ కనుక్కోండి. ఓకేనా? రాసుకోండి.